రంజన్ని అదరగొట్టి బెదరగొట్టేశావు. అదే పేపర్లో ప్రచురించారు. ఏదో ఒకరోజు నా రంజని తప్పకుండా దగ్గరవుతుందనే నమ్మకం ఉండేది. కానీ ఈ రోజు ఆ ఆశ అడియాసైపోయేలా ఉంది. ముందు వెనుక ఆలోచించకుండా తొందరపడి మాటిచ్చాను. ఇప్పుడేం చేయాలి? ఆ అబ్బాయి మనసు మార్చడానికే అలా చెప్పావు. ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలని అతను బలవంత పెడితే నోటేమీ రాయలేదు కదా, నోటి మాటే కదా నీటి మూట. అది కాదు డాక్టర్. లుక్ హియర్ ఎంఆర్బి, నాకు విషయం తెలియాలి. నీకే తెలియకుండా నువ్వు ఆ కుర్రాన్ని ప్రేమిస్తున్నావా? ఇదే ప్రశ్న నన్ను నేనే ప్రశ్నించుకున్నాను. నాకు సమాధానం తెలిస్తే కదా డాక్టర్కి చెప్పడానికి. మౌనం పాటిస్తే సమ్మతం అని అర్థం. ఏడిస్తే ఐఎమ్ సారీ ఎంఆర్బి. ఆ కుర్రాడు ఇక్కడ ఉండడం నీకు ఇబ్బందిగా ఉంటే పంపించేయి. మొండికేస్తే కొట్టు, డబ్బుతో కొట్టు, 1000 2000 మొహన కొట్టు. ఎందుకంటే మంచిది 500తో మొదలుపెట్టు. ఎంఆర్బి, అనాథాశ్రమానికి బాలమురళి గారు కచేరీ పెడుతున్నావు, నోబెల్ కాజ్. ఓ 10 టికెట్లు తీసుకో, ఒకటి ఫ్రీగా ఇస్తాను. ఏంటలా చూస్తున్నారు? దేవుడంటే నమ్మకం లేని నానుదుట విభూతి రేఖలేంటానే? నేను మారిపోయాను కదా. ఐఎమ్ సారీ, మీరు మార్చారు. ఈరోజు కార్తీక పౌర్ణమి, అందుకే గుడికెళ్ళాను. నిదానం, భక్తి, అహింస, ఇక నుండి ఈ 3 నాకు తెలిసిన మార్గాలు. నా లక్ష్యాలన్నీ మారిపోయాయి. ఇక నా జీవితం గురించి ఎన్నో కొత్త ఆశలు. ఇకపై ఎప్పుడు నా జీవితానికి మార్గదర్శి మీరే. ఏంటి ఈ పెట్టె? మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఇంత డబ్బు ఎవరికి? డాక్టర్ సూరి, ఎంఆర్బియా? ఎంత ఇచ్చావు? 1000 2000? ఇనపెట్టి తాళం ఇచ్చేసావా? కంగ్రాచులేషన్స్. రాగం, తాళం, ఈ రెండింటి సంగమం కోసం ఇతని ఆరాటం. ఈ ఆరాటం నెరవేరాలి కదా. ఎవరు మీరు? భైరవి ఇల్లు ఇదేనా? అవును, మీరెవరు? చెప్పండి సార్, ఎవరు మీరు? ఆవిడికి నేను భర్తని. ఏమన్నావు? భైరవికి భర్తవా? అవును. నో నో, ఆవిడ కూతురికి నేనే తండ్రిని. లేదు, నువ్వు అబద్ధం ఆడుతున్నావు. నేను నిరూపించలేను. ఆవిడ నన్ను కాదనలేదు. రండి వెళ్ళి మాట్లాడదాం. మాట్లాడాల్సింది నాతో, ఆవిడతో కాదు. కూర్చో కూర్చో. ప్రసన్న, ప్రసన్న, ఏమిటి బయట నుంచున్నావు? ఏం లేదు, పానకంలో పుడక. ఎవరు? ఎవరో ముష్టివాడు.